మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. టీడీపీ హయాంలో అమలు చేసిన పథకాలను వైసీపీ పేర్లు మార్చి అమలు చేసిందంటూ విమర్శించారు మంత్రి కొలుసు పార్థసారథి. ప్రతి పేరుకు ముందు జగనన్న అనే ట్యాగ్ ను తొడిగి జాతీయ నాయకుల పేర్లను విస్మరించారంటూ మండిపడ్డారు. తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలకు జాతీయ నాయకుల పేర్లను తిరిగి కొనసాగిస్తున్నట్టు ఆయన చెప్పారు. పథకాల పేర్లు మినహా లబ్ధి విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. టీడీపీ సర్కారు ప్రవేశపెట్టిన పథకాలకు తిరిగి పాత పేర్లను కొనసాగిస్తామని చెబుతున్న ఏపీ గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాల పేర్లు నిన్న మార్చింది. 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్వహించినటువంటి అన్ని స్కీములు కూడా వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో మార్చేసి జగనన్న, వైఎస్ఆర్ అనే పేర్లతోనే అన్ని స్కీములు కొనసాగింది. కానీ ఈసారి కొత్త ప్రభుత్వం రావడం, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత పాత పథకాలనే యథావిధిగా కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపైన మాట్లాడటానికి మన దగ్గర రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఎలా అర్థం చేసుకోవచ్చు ఈ ప్రభుత్వ పథకాలని మార్చిన నేపథ్యం? సాధారణంగా ఏంటంటే ప్రభుత్వ పథకాలు ప్రారంభించినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజల హృదయాలను గెలుచుకున్న నాయకుల పేర్లు కానివ్వండి, లేకపోతే జాతీయ నాయకుల పేర్లు కానివ్వండి, లేకపోతే మనం పెట్టే పథకం ఏ రంగంలో అయితే ఉందో ఆ రంగంలో విశేష కృషి చేసిన వాళ్ళ పేర్లు పెడతాం సర్వసాధారణం. సో ఇప్పుడు ఏదైతే పేర్లు మార్చారని చెప్పేసి మీరు అంటున్నారో అవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించిన పథకాలే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాటన్నిటినీ కూడా పేర్లు మార్చేశాడు. పేర్లు మార్చినప్పుడు అంబేద్కర్దో, జగజీవన్ రామ్ గారిదో, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద మహామహులు ఉన్నారు, అబ్దుల్ కలాం గారు కానివ్వండి, లేదా గౌతు లక్ష్మణ్, ఇటువంటి చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కానీ ప్రతిదానికి ఏది చేసినా జగనన్న 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 అని పెట్టుకున్నారు. సో ఆ పథకాలు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ కాబట్టి గతంలో ఏదైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లనే పెట్టమన్నారు. ఉదాహరణకి అంబేద్కర్ విదేశీ విద్య అని ఉంది, దాన్ని మార్చాల్సిన అవసరం ఏంటి? దాన్ని కూడా జగనన్న విదేశీ విద్య అని పెట్టుకున్నారంటే దాంట్లో ఏంటంటే ఆ కాంక్ష ఏదైతే ఉందో అది ఎంత సబబు కాదు, అది ప్రజామోదం కాదు. కాబట్టి పేర్లు మార్చారు, దాంట్లో తప్పుందని నేనేం భావిస్తాను. సార్, ఇప్పుడు పేర్లు మార్చినప్పుడు కూడా దాంట్లో ఉన్న లబ్ధి పొందేటటువంటి లబ్ధిదారులు ఎవరైనా ఉన్నారో వారందరికీ యథావిధిగా అదే స్కీము, అదే లబ్ధి అన్ని జరుగుతాయి. వాటిలో ఏం మార్పు లేవు. దాంట్లో ఏం మార్పు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఉద్దేశపూర్వకంగా ప్రతిదాన్ని కూడా దాని ఏమంటే ఇదొక ప్రభుత్వానికి కొన్ని విధానాలు, కొన్ని సాంప్రదాయాలు, గత 50 సంవత్సరాల నుంచి వస్తున్న సాంప్రదాయాలు, ప్రజామోదం పొందిన సాంప్రదాయాలు, వాటన్నింటినీ కూడా తొంగలో తొక్కేసి నా మనసుకి ఏది నచ్చితే అదే సాంప్రదాయం, అదే విధానం, అదే చట్టం అనే రీతిలో పరిపాలన చేశారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. లబ్ధిదారులకి ఎటువంటి మార్పు లేదు. ఈ పథకాల్లో చాలా కూడా గతంలో ప్రారంభించినయే కాబట్టి ఆ పేర్లు మార్చడం తప్పు. సరే, ఇంకో ప్రధానమైన విషయం, మొన్న మీరు ముఖ్యమంత్రి గారితో పాటు పోలవరం సందర్శించారు. ఎలా ఉంది పోలవరంలో ప్రస్తుత పరిస్థితి? పోలవరం అందరం అనుకున్నామంటే ఒక 2 సంవత్సరాలు అయిపోతుంది, కృష్ణా, ఉత్తరాంధ్ర ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం లభిస్తుంది, రైతులందరూ సంతోషంగా ఉంటారు కూడా. కానీ ఒక నాయకుడు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉండాలంటే రాబోయే కొన్ని దశాబ్దాలు ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలి. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే కాంట్రాక్టర్ని మార్చాలి, కేవలం కాంట్రాక్టర్ని మార్చాలి, తనకి ఇష్టం వచ్చిన కాంట్రాక్టర్ అపాయింట్ చేయాలి, ఆ ఉద్దేశంతో దాదాపు సంవత్సరంన్నర అక్కడ పనులు ఆపేయటం మూలంగా ఆ డయాఫ్రమ్ వాల్కి ఏదైతే ఇంకా ఫర్దర్ వర్క్ చేయాలో అవి కాకపోవడం మూలంగా డయాఫ్రమ్ వాల్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది చాలా వరకు కూడా 2-3 చోట్ల. ఇప్పుడు అది కట్టాలంటే పూర్తిగా ప్యారలల్ గా మళ్ళీ ఇంకొక వాల్ కట్టాలంటే 900 నుంచి 1000 కోట్లు అవుతుంది. తర్వాత సంవత్సరంన్నర కాలం. అదేవిధంగా బండ్స్ కట్టారు అటు సైడ్. అంటే ఇక్కడ ఏంటంటే 2 బండ్స్ ఉంటాయి, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్. ఆ బండ్స్ కట్టడం మూలంగా ఈ రెండింటి మధ్యలో నీళ్లు లోపలికి రాకుండా డ్రై అయిపోతే అక్కడ మెయిన్ ప్రాజెక్ట్ కడతారు. తర్వాత ఈ బండ్స్ ని తీసేస్తారు కూడా.
ఇవి ఇంత ఆలస్యం చేయటం మూలంగా ఏమైందంటే సీపేజ్ వచ్చేసి ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టే ప్రాంతం అంతా కూడా వాటర్ వచ్చేస్తుంది. సో ఇన్ని సమస్యలు కేవలం ఆయన కాంట్రాక్టర్ మార్చాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన ఈ విధమైన విధ్వంసానికి కారణమైందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను ఉన్నటువంటి పథకాలు పేర్లు ఏవైతే ఉన్నాయో వాటినే వైసీపీ మార్చింది. పూర్తి స్థాయిలో వాటిలన్నిటి కూడా ప్రజలకు అవసరమైన వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారందరికి కూడా నిర్దేశించినటువంటి పథకాలు జాతీయ నాయకుల పేర్లు పెట్టి అమలు చేస్తాం. దానివల్ల లబ్ధిదారులకు కానీ దానివల్ల వచ్చేటటువంటి లబ్ధి గురించి కానీ ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బంది ఉండదని చెప్పేసి మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కెమెరామన్ సునీల్తో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.